టైం 11 అవుతుంది. ఎందుకు ఇప్పుడు నేను రికార్డ్ చేసిన వాయిస్ యూట్యూబ్లో పెట్టాలి అనుకుంటున్నాను అంటే, యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. అంటే ఈరోజే ఆఫ్టర్నూన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 10,000 అంటే కూడా దేనికో ఒకదానికి యూజ్ అవుతుంది. కానీ లిటరలీ నియర్ టు 50,000 నేనంతా టెక్స్ట్ రూపంలో అదే టైప్ చేసి మరి వీడియో చేస్తున్నాను. కానీ వాయిస్ ఉంటే ఇంకా కొంతమందికి అర్థమవుతుందని వాయిస్ పెడుతున్నాను. ఏంటి అంటే ఒక 41,000 ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే నాలాగా ఎవరు మోసపోకూడదు అని. యాక్చువల్లీ సినారియో ఏమైంది అని చెప్తాను. సో దాన్ని బట్టి మీరు అలర్ట్గా ఉంటారు. అలాగే ఇక్కడ నాకు ఇంకొక స్వార్థం కొంచెం ఉంది. ఏంటి అంటే నేను పంపించే డీటెయిల్స్ వల్ల సో ఆ యూపీఐ కానీ ఆ నెంబర్ కానీ మీరు ఏదైనా తెలిసిన వాళ్ళు దాన్ని ట్రేస్ చేసి నా అమౌంట్ని రీఫండ్ వాళ్ళ ద్వారా ఇప్పించగలరు అనేసి నేను ఈ వీడియో చేయడం గల ముఖ్య కారణం. ఇందులో ఫస్ట్ ఏంటి అంటే నేను ఆఫ్టర్నూన్ 12 అరౌండ్లో ఇన్స్టాగ్రామ్స్లో రీల్స్ చూస్తున్నాను. ఇప్పుడు అది వేరే సెప్టెంబర్ 1 నుంచి 8 వరకు ఏదో సేల్స్ ఉన్నాయి అది ఇది అన్నారు కదా. సో అదొకటి మైండ్లో ఉంది. నేనేమి అంటే మా వారికి ఇయర్ బడ్స్ అనేటివి లేవు, మీన్స్ హెడ్సెట్ అనేటివి ఆయనకి సరిగా అంటే కొన్ని కొంటున్నాడు, కొన్ని చెడిపోతున్నాయి. అందుకు సరే ఓకే ఇయర్ బడ్స్ కూడా కొనాలి అని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. అయితే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాను. చూసేటప్పుడు ఏమైంది అంటే అమెజాన్ పేజ్ ద్వారా, అంటే అమెజాన్ లోగో అమెజాన్ అదంతా ఉంది. సో అమెజాన్ పేజ్ ద్వారా కొన్ని ఇయర్ బడ్స్ అనేటివి తక్కువ ప్రైస్లో, మీన్స్ 99 రూపీస్లో 79 రూపీస్లో వస్తున్నాయి. అవి బ్రాండ్ బోట్, వన్ ప్లస్ అలాంటివి వస్తున్నాయి అని చూపించింది. అంటే డైరెక్ట్ షాప్ నౌ అన్నట్టు. ఓకే అనేసి నేను షాప్ నౌ క్లిక్ చేస్తే నా దాంట్లో అమెజాన్ యాప్ లేదు. సో ఇట్స్ వెంట్ టు ది వెబ్సైట్ లింక్ అనమాట. వెబ్సైట్ లింక్ వెళ్ళిపోయింది. అక్కడ అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి 79 రూపీస్తో. సో నేనేం చేశానంటే 79 రూపీస్ బై నౌ అని క్లిక్ చేస్తే అది యాడ్ న్యూ అడ్రస్ అనే దానికి వెళ్ళింది. సరే ఓకే అడ్రస్ ఇవ్వాలి కదా అనేసి నా అడ్రస్ అంతా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి కార్డు అని ఉందన్నమాట. అందులో ఏంటంటే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, యూపీఐ అనేది అవన్నీ స్క్రీన్ షాట్స్ మీకు అటాచ్ చేస్తాను, మీరు చూడొచ్చు. ఓకే అని నేను నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది, డెబిట్ కార్డులో అమౌంట్ అంతగా లేదనమాట. అంటే మంత్ అయిపోయింది కదా. సో నేను ఇంకా యాక్చువల్ మిడిల్ క్లాస్లో నేను హౌస్ వైఫ్ని. సో నా అకౌంట్లో అంత అమౌంట్ పెట్టుకోను. ఓకే అనేసి నేను క్రెడిట్ కార్డే ఎంటర్ చేశాను. క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ స్క్రీన్ పోయింది. ఇలాగూ క్రెడిట్ కార్డ్ ఎంటర్ చేస్తే ఓటీపీ డెఫినెట్గా అడుగుతుంది కదా అని. అది వేరే అమెజాన్ అంటే బ్రాండ్ ఇన్ ద వరల్డ్. సో నేను అమెజాన్ని మెయిన్గా నమ్మాను. నేను అంతగా లింక్స్ పైన లింక్ని అబ్జర్వ్ చేయలేదు. అది వేరే 79 రూపీస్లో మంచి బ్రాండ్ వస్తుంది అంటే అది ఇంకా కొంచెం అంటే నార్మల్గా నా ఒపీనియన్లో నాకు కొంచెం బెటర్ అనిపించింది. సో ఇది నా మిస్టేకే, పెద్ద మిస్టేక్. కానీ మరీ ఇంతలా అవుతుందని అనుకోలేదు. సో నేను ఓటీపీ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత ఏమొస్తుందంటే ఓటీపీ ఎక్స్పైర్డ్, సో అగైన్ రీసెండ్ అన్నట్లు వచ్చింది. నేనేమనుకున్నాను రీసెంట్ ఏంటి అనేసి రీసెంట్ కొడితే ఓటీపీ అగైన్ వచ్చింది. నేను పైనుంచి చూసేసరికల్లా అమౌంట్ 10,050 అలా చూపించింది. ఏంట్రా ఇది 10,000, ఇక్కడేమో 79 కదా ఉంది అనేసి నేను ఓపెన్ చేసి చూస్తే ఇంకేముంది 41,000 ఇదే అయిపోయింది అనేసి వచ్చింది. దెబ్బకు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంటిది అనేసి. పోయి ఇంకా నేను యూజ్ చేసిన నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి చూస్తే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఆల్రెడీ మేము ఈఎంఐస్ కడుతున్నాము, అదే పెద్ద బర్డన్. సో అగైన్ చూస్తే యాక్చువల్లీ 89,000 మేము కడుతున్నాము, రివీల్ చేసేస్తున్నాం ట్రాన్స్పరెంట్గా. సో దానికి 41 అనేసరికల్లా ఇంకా 1,33,000 చూపించింది అవుట్ స్టాండింగ్ అమౌంట్. దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోయి నేను మా వారికి కాల్ చేసి ఇలా అని చెప్తే మా వారు తిట్టారు కొంచెం. కానీ ఇంకా ఆయన ఎంత ఏం చేశారు. ఇంకా సరే అనేసి నేనేం చేశానంటే పోలీస్ స్టేషన్కి కాల్ చేశాను. ఆ సార్ ఎవరో నిజంగా ఆ సార్కి నమస్కారం పెట్టాలి.
ఇంకా సార్ అన్నారు, మాకు ఇన్ఫామ్ చేసాం కదా, ఫస్ట్ సైబర్ క్రైమ్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవుతారు అన్నారు. ఓకే అని మేము సైబర్ క్రైమ్కి వెళ్ళాము. అక్కడ చాలా వరకు బెటరే అనుకోవచ్చు. తిరుపతిలో సైబర్ క్రైమ్ వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారు. మా డీటెయిల్స్ అన్నీ ఇప్పించుకున్నారు, ఎంత అమౌంట్ పోయింది, ఐడి ఏంటి అవంతా అడిగారు. సో ఐడి చేశాను. తర్వాత నేను బ్యాంక్లో నా క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయించే ఇమీడియట్లీ. ఇంకా ఐడి అంతా ఇచ్చిన తర్వాత అది థర్డ్ పార్టీ నో బ్రోకర్, బాగా నోట్ చేసుకోండి. అమెజాన్ కానీ నో బ్రోకర్ నుంచి ఇవంతా థర్డ్ పార్టీ నో బ్రోకర్లో ట్రాన్సాక్షన్ అనేది రిసీవ్ అయింది అని వచ్చింది. సో ఆ సార్ సైబర్ క్రైమ్ సార్ వచ్చి, ఆయన శ్రీనివాస్ ఏదో నేమ్ ఉంది. సో ఆ సార్ వచ్చి అంతా నోట్ చేసి వాళ్ళకి రిపోర్ట్ చేశారు. అక్కడ ఇంకా చాలామంది ఎంతో పోగొట్టుకున్నారు. ఇంకా అవంతా చెప్పలేము. సో నోట్ చేసుకుని ఆ సారు వస్తే 90% రావచ్చు, ఈరోజు కల్లా చూద్దాము అన్నారు. సరే హోప్తోనే ఉన్నాను, నేను వస్తుంది అన్న హోప్తోనే ఉన్నాను. అయితే ఈవినింగ్ వచ్చింది మెసేజ్, ఏమని అంటే మేము నో బ్రోకర్లో నుంచి అవుట్ ఆఫ్ మై ఆర్గనైజేషన్ అంటే ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళిపోయింది, మేమేమీ చేయలేము, వాళ్ళకి రీఫండ్ ఇవ్వలేము, అది ఇదే అన్న మెసేజ్ పెట్టారు. అది కూడా మీకు అటాచ్ చేశాను, అటాచ్ చేస్తున్నాను చూడండి అని పెట్టారు. కానీ వాళ్ళు అలా పెట్టడం వల్ల నాలాంటి వాళ్ళు ఇప్పుడు నేను 41,000 పోగొట్టుకున్నాను. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి 10,000 చాలా ఎక్కువ, అట్లా 5,000 కూడా ఎక్కువనే. అలాంటిది 41,000 మేమేం చేయలేము అని అంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? నాది మిస్టేక్, నేను కాదని ఓటీపీ షేర్ చేయడం. కానీ ఒక బ్రాండ్ అంటే మనం అమెజాన్ నుంచి ఎన్నో పర్చేస్ చేస్తాం కదా. సో ఒక అమెజాన్ని ఇలా ఫ్రాడ్ చేసేటప్పుడు అమెజాన్ వాళ్ళు అనేది ఒక సెక్యూరిటీ అనేది వాళ్ళు చేసుకోవాలి కదా. సో అమెజాన్ వాళ్ళు చేయలేదు. నో బ్రోకర్ వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎందుకు అలౌ చేయాలి? ఇది కూడా ఒక పాయింటే కదా. నో బ్రోకర్ నుంచే వాడు తీసుకున్నాడు అని అన్నారు. సో అదొక ఇది. మేము ఫ్యూచర్లో ఇలాంటి వాళ్ళని అలో చేయము అనేసి మెసేజ్ పెట్టారు నో బ్రోకర్ వాళ్ళు. నాకేమీ అర్థం కాక అమెజాన్ వాళ్ళకి కాల్ చేశాను. మీ వెబ్సైట్ నుంచి మాకు ఇలా వచ్చింది, నేను బ్రాండ్ మీది అసలు ఒక మంచి గుర్తింపు ఉన్న యాప్, సో మేము వెంటనే మీద ట్రస్ట్ చేస్తాం కదా ఇలా అంటే, వాళ్ళు లైన్లో పెట్టి మేము హై అథారిటీతో మాట్లాడతాము అది ఇది అని చెప్పి లైన్లోనే పెట్టి చాలా వరకు నన్ను వెయిట్ చేయించి తర్వాత కట్ చేసేసారు వాళ్ళు. నాకు అప్పుడే అనిపించింది, అలాగా ఎవరైనా బాధపడతారేమో, సో పెడతాం ఎవరికైనా ఒకరికి, అట్లీస్ట్ ఒకరికో లేదా ఒక 3, 4, 5 మెంబర్స్కి అలాగా యూజ్ అవుతుంది కదా అని వీడియో చేయడానికి ముఖ్య కారణం అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, ఎవరైనా ఇప్పుడు సైబర్ నెట్వర్క్లో ఎవరైనా వర్క్ చేసే వాళ్ళు కానీ ఏమన్నా కనుక్కునే వాళ్ళు కానీ ప్లీజ్ నాకు ఇందులో హెల్ప్ చేయండి. నేను అన్ని వాడి డీటెయిల్స్ అన్నీ ఇందులో పెడుతున్నాను. అంటే నాకు సైబర్ నెట్వర్క్ నుంచి వాడు ఏది ట్రాన్సాక్షన్ అయింది, సెటిల్ ఐడి, వాడి ఫోన్ నెంబర్ అవంతా ఇచ్చారు. సో ఏదైనా యూజ్ ఉంటుందా అనేసి అని మీకు పెడుతున్నాను. ప్లీజ్ ఒకసారి చూసి మీకు హెల్ప్ చేయండి. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.